जय भीम ना पेरू श्रीरामुलु आंध्रप्रदेश बीसी समन्वय कमिटी राष्ट्र अधिकार प्रतिनिधि मरी मीडिया मित्रुलंदरिकी उद्यम नमस्कारालु తెలియజేస్తున్నాను। మిత్రులారా, నిన్నగా మొన్న రాయదుర్గంలో ఒక వెంకటేశ్వర స్వామి గుడి, ఒక పవిత్రమైన గుడి, ఈ భారతదేశంలోనే దైవం అంటే ఎంతో గొప్పగా చూసే చరిత్ర కూటమి ప్రభుత్వానికి ఉంది। మరి అటువంటి చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి గుడిని విగ్రహాలు ఏ చట్టంతో వాళ్ళు బయటికి తీశారు? పురాతనమైన గుళ్ళలో ఏదైనా ఒక చిన్న రాయి ముట్టుకోవాలంటే ఎండోమెంట్కు ఎన్నో చట్టాలు ఉన్నాయి। ఎండోమెంట్ జిల్లా అధికారులు రావాలి, ఎండోమెంట్ పై అధికారులు తెలియజేయాలి। మరి అలాంటివి ఏమీ కాకుండా అక్కడ ఒక దుర్మార్గమైన ఆలోచనతో, ఒక తప్పుడు నిర్ణయంతో అక్కడ లోకల్ వాళ్ళు ఏదో ఎవరినో లోసంచి చేసుకొని అక్కడ పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవుళ్ళని ఎట్లా బయటికి తీస్తారు? ఎక్కడైనా జరిగిందా? ఎక్కడైనా జరగాలంటే ఎన్ని చట్టాలు ఉన్నాయి? మరి దేవస్థానాలని ఇన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారంటే ఎన్నో చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇంకా కొంత దైవం అనేది, భక్తి అనేది జనాల్లో ఉంది। మరి అది లేకుండా చేయడానికి అది లేదని చెప్పండి మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తెలియదా? మరి జరిగి ఇన్ని రోజులు 2-3 రోజులు అవుతోంది, దాని మీద ఎందుకు విచారణ చేయలేదు? అక్కడ కలెక్టర్ ఎందుకు పోలేదు? అక్కడ ఎస్పీ గారు ఎందుకు పోలేదు? మరి 15 రోజులైనా కూడా ఈ సమస్యని ఇంత నిర్లక్ష్యంగా వదిలేసినారంటే దానికి రాజకీయ బలం ఎంతుందో ఒక్కసారి ఆలోచించాలి। మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? ప్రజలు ఎంత అపోహలకు గురవుతారు, ఎన్ని అభండాలకు గురవుతారు? ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా మీ ఇష్టం వచ్చినట్ల పురాతనమైన గుడుల్లో మీరు బయటికి తీస్తారు, మళ్ళా పెడతారు అంటే మీ ఇష్టమేనా? అందుకైనా ప్రజలు ఓట్లేసిండేది, అందుకైనా మిమ్మల్ని గెలిపించిండేది? మీకు చట్టాలు పనిచేయవా? నాయకత్వం లేదా? కూటమి ప్రభుత్వము దైవం మీద ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్, మరి పవన్ కళ్యాణ్ దీని మీద ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద ఎందుకు ఆరా తీయడం లేదు? మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారిని కానీ అక్కడ కమిటీని వేసి అది అక్కడ ఏం జరిగింది, ఎందుకు తీయాల్సి వచ్చింది అక్కడ పబ్లిక్ గా తెలియజేయాల్సిన అవసరము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది। ఒకవేళ ఇలాంటి సమస్యల పైన నిర్లక్ష్యం చేసినట్లయితే రాబోయే రోజుల్లో ప్రజలకి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాము।